హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వేలో కొత్తగా ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి టికెట్ క్లర్క్తో పాటు ఇంకా ఇతర గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 50,000 వరకు సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆన్లైన్లోనే ఒక వేకెన్సీస్కి మనం అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అవకాశం అవుతుంది. సో వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు మీకు లైక్ చేయడానికి. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, పిఎఫ్ ఆఫీస్లలో రీసెంట్లీగా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడనట్లయితే ఆ వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రైల్వే జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్తో పాటు ఇంకా గూడ్స్ గార్డ్, స్టేషన్ మాస్టర్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్ అని చెప్పేసి ఇలా వివిధ రకాల ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి సో మీరు ఏ పోస్ట్కి సంబంధించి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ని నిర్వర్తించమంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ని అయితే మీరు నిర్వర్తించాల్సి ఉంటుంది అనమాట. చాలా మంచి అవకాశం. మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు సాలరీ వస్తుంది అండ్ మనకు అన్నీ కూడా ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. సో మీకు ఇదే వీడియోలో ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఆ యొక్క ప్రాసెస్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి షెడ్యూల్ కనుక చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 6 వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్ లోపు అయితే మనము ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. మీకు సెలక్షన్లో ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్. అది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే నవంబర్ 2nd వీక్లో అయితే ఉంటుందన్నమాట. నవంబర్ 2nd వీక్లో మీకు ఎగ్జామ్ పెడతారు. కేవలం 60 మార్కులకి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. సో చాలా సింపుల్గానే ఉంటుంది ఎగ్జామ్ అనేది. అది అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేసిన 10 డేస్లోనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. దాని తర్వాత పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. సో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ www.rrcer.org. ఇది మీరు డైరెక్ట్గా టైప్ చేసిన వస్తుంది, గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసేసుకోవచ్చు ఆన్లైన్లో. ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఆల్రెడీ చెప్పాను కదా మీకు. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ ఏమో లెవెల్ 2 కిందకి అయితే వస్తాయి అనమాట. గ్రూప్ డికి సంబంధించి ఏమో లెవెల్ 1 కిందకి వస్తాయి. సో లెవెల్ 1 అండ్ లెవెల్ 2కి సంబంధించి 2 రకాల జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్కి అయితే 18 నుంచి 30 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది మనకి ఎప్పటివరకు కౌంట్ చేస్తారంటే జనవరి 1, 2027 వరకు మనకి ఒక ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి అయితేనేమో 18 నుంచి 33 ఇయర్స్ ఉండాలి. దాంతోపాటు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. జాబ్స్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్కి అయితేనేమో ఇంటర్మీడియట్ కానీ లేకుంటే దానికి సమానమైనటువంటి విద్యా అర్హత మీరు డిప్లొమా పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. అండ్ లెవెల్ 1 గ్రూప్ డి జాబ్స్కి అయితేనేమో 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. సో 10thతో పాటు ఐటీఐ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. అలాగే 10thతో పాటు అప్రెంటిస్షిప్ చేసినా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. ఫస్ట్ మీకు సెలక్షన్లో భాగంగా స్టేజ్ 1 కింద రిటన్ టెస్ట్ పెడతారు. ఇది వచ్చేసి 60 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో 40 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వచ్చేసి 1 ఎస్ఏ వచ్చేసి 20 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి దేని మీద ఉంటుందంటే 40 మార్క్స్ ఏమో మీకు
నార్మల్గా రెగ్యులర్గా ఉండేటువంటి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. సో మిగతా ఎస్ఏకి వచ్చేసి ఏంటంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి అండ్ ఇట్స్ యాక్టివిటీస్ అండ్ జీకేకి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అవుతారు. 1 అవర్ ఉంటుంది ఒక టెస్ట్ అనేది. ఇందులో మీరు మినిమం క్వాలిఫై అయితే సరిపోతుంది. 1:3 రేషియోలో అభ్యర్థులను అయితే నెక్స్ట్ స్టేజ్కి అయితే పిలుస్తారు. సో స్టేజ్ 2లో వచ్చేసి 40 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా 100 మార్కులకి సెలెక్షన్ ఉంటుంది. సో ఇందులో రిటర్న్ టెస్ట్కి ఏమో 60 మార్క్స్. స్టేజ్ 2లో వచ్చేసి మీ క్వాలిఫికేషన్లో ఏదైతే మీకు మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, దానికి వచ్చేసి ఇక్కడ మీకు 40 మార్క్స్ అనేవి కేటాయిస్తారు అనమాట. ఇక్కడ చూడండి, మనకి స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి ఏదైతే నేషనల్ ఈవెంట్స్ కానీ నేషనల్ జాంబోరేకి సంబంధించి కానీ సో ఇలాంటి వాటికి సంబంధించి మీరు పార్టిసిపేషన్ చేసినటువంటి వాటికి రిలేటెడ్గా మీకు ఉన్నటువంటి దాన్ని బట్టి మీకు ఇక్కడ వెయిటేజ్ అనేది తీస్తారనమాట. సో టోటల్గా 100 మార్కులకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. సో ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. సో మన సొంత రాష్ట్రాలకి దగ్గరలో మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మెయిల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 400 అనేది పే చేయాలి. 500 పే చేయాలి. మీకు తర్వాత రీఫండ్ అయితే చేస్తారు. ఎగ్జామ్ తర్వాత 400 రీఫండ్ చేస్తారు. సో మిగతా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ, ఉమెన్ కేటగిరీ, మైనారిటీ వాళ్ళు సో 250 అనేది మీకు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మొత్తం అమౌంట్ కూడా రీఫండ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే మనం ఇక్కడ లెవెల్ 1కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉంటాయో లెవెల్ 1కి సంబంధించి టోటల్గా 10 వేకెన్సీస్ని భర్తీ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ జోన్ల వారీగా వేకెన్సీస్ ఇచ్చారనమాట. సో మీకు లెవెల్ 1 ప్రకారం దీనికి దాదాపుగా 38,000 వరకు అయితే వస్తుంది. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మీకు పోస్ట్ అని ఇస్తారు. అండ్ లెవెల్ 2కి సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలకి అయితేమో టోటల్గా 5 ఉన్నాయి. సో దీనికి లెవెల్ 2 ప్రకారం దాదాపు 50,000 వరకు అయితే సాలరీ వస్తుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పాను కదా. సో ఎందుకు కాంపిటీషన్ అనేది ఈ జాబ్స్కి తక్కువగా ఉంటుంది అంటే మనకి అందరికీ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఎవరికైతే స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అంటే మీకు క్వాలిఫికేషన్తో పాటు ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి పార్టిసిపేషన్ చేసినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సో దానికి వెయిటేజీ తీస్తారు కాబట్టి మీకు ఈజీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరికైతే ఒక ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళు నీడ్ నాట్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశం ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇనీషియల్ పోస్టింగ్ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఫస్ట్గా మీకు ఈస్టర్న్ రైల్వేలో పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మన ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే మన సికింద్రాబాద్కి కూడా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలామందికి ఇలాంటి ఎలిజిబిలిటీ ఉండి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయని కూడా తెలియదనమాట. సో అలాంటి ఎలిజిబిలిటీ కనుక మీకు ఉండి ఖాళీగా ఉన్నామనుకున్నట్లయితే మాత్రం సో బెస్ట్ ఛాన్స్ ఇది. మీకు వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్లో ఈ యొక్క నోటిఫికేషన్తో పాటు అప్లై లింక్ అనేది ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.